ఒక గిన్నె తీసుకొని 2 గ్లాస్ మిల్క్ పోసుకొని బాగా వేడి చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని వేసుకొని పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు బాగా కాగి పొంగొచ్చిన తర్వాత ఒక పావు కప్పు పంచదార వేసుకొని కలుపుకోవాలి. పంచదార కరిగిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ని ఒకసారి కలిపేసుకొని కొంచెం కొంచెం కలుపుతూ పోసుకోవాలి. సిమ్లో పెట్టి కలుపుతూ కాగించుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ కలుపుకున్న తర్వాత కొంచెం పించ్ ఆఫ్ యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఆరబెట్టుకోవాలి, లేకపోతే పైన మేగడ కట్టేస్తుంది. ఇలా బాగా ఆరిన తర్వాత ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో తీసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇందులో ఒకటి కట్ చేసిన యాపిల్, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక యాపిల్, 5-6 స్ట్రాబెర్రీస్ని స్మాల్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు దానిమ్మ గింజలు వేసుకోవాలి. ఇందులో ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కిడ్స్ కిచెన్.